స్త్రీల కూటానికి వచ్చినప్పుడు ప్రతి మంత్ నేను అనుకుంటున్నాను నాకు జాబ్ రావాలి అని చెప్పి. అయితే ఒక 2-3 వాటికి వెళ్ళినా సరే నేను అక్కడ ఉండలేకపోయాను. నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను దేవుడి చిత్తమా కాదా వచ్చాను అని చెప్పి 1 రోజు 2 రోజులు వెళ్ళి మానేశాను. నాకు అసలు అక్కడ ఏం అర్థం కాక. కానీ ఇప్పుడు నేను 1 మంత్ నుంచి జాబ్కి వెళ్తున్నాను. అదైతే చాలా బాగుంది. మా చెల్లి చేసిందే కదా, అంతా నాతో మంచిగా ఉంటున్నారు, అంత అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇది దేవుడు చూపించాడు కూడా నాకు అదే వెళ్ళమని చెప్పి. అయితే అందుకే వెళ్ళాను. అదంతా బాగుంది. దేవుడు నాకు జాబ్ సిద్ధపరిచాడు. అండ్ నా సబ్జెక్ట్ కూడా అయిపోయింది. అద్భుతంగా అన్నీ క్లియర్ అయిపోయింది నా సబ్జెక్ట్స్ అన్నీ. మరి నా చదువుకు సంబంధించిన జాబ్ కూడా రావాలని మీరంతా ప్రేయర్ చేయండి. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుకున్నాను. జాబ్ అనేసి వచ్చినప్పుడు నేను ఖాళీగా ఉన్న ఒక 4 months అంటే ఎక్కడికి వెళ్ళలేదు ఏ జాబ్కి. ప్రభా నాకు జాబ్ దొరకాలి అనుకున్నాను. అది పోయిన నెలలోనే చెప్పాలి సాక్ష్యం. జాబ్స్ అయితే సాక్ష్యం చెప్పుకుంటే ప్రభా అనుకున్నాను. అలాగే దేవుడు జాబ్ ఇచ్చాడండి. అలాగే ఆ జాబ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ పోవాలి, దేవుని చిత్తం నా పట్ల నెరవేరాలి. మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు అప్పుడు నెలలో నేను సిరపోవటం మొదలెట్టినప్పుడు పిల్లోడు పేడం బాగోలేదు, షుగర్ అసలు కంట్రోల్ రావట్లేదు, చాలా బాధపడుతున్నాడు. నాయన మరి నీ శ్రీలకోవటం అని నేను అనుకున్నాను. నాయన శుభ్రంగా పిల్లోడికి చక్కగా షుగర్ సమానంగా సమృద్ధిగా ఉండేటట్టుగా సాధించేమని నేను అడిగాను. దేవుడు మరి 4 రోజులకే ఆడికి స్వస్థత చూపించాడు. గొప్ప పని చేశాడు దేవుడు. మరి నా మనవడు కూడా ఎన్నో బాధలు పడ్డాడు. నాయన మా అమ్మ మేము శ్రీలకోవటం అంటున్నావు, ప్రార్థన చెయ్యి, మేము వెళ్ళిపోతున్నాం అన్నాడు. వెళ్ళాడు. దేవుడు కూడా ఆడికి శుభ్రంగా ఎన్ని బాధలు పడ్డారో ఇక్కడ పిల్లలు తల్లులు. అక్కడికి వెళ్ళాక శుభ్రంగా దేవుడు అన్ని పుష్కలంగా చక్కగా పెడుతున్నాడు. ఆయన అడ్డం పడుతున్నాడు. ఆయన చక్కగా కుటుంబాన్ని సరళగా చూస్తున్నాడు. మాకు నేను ఏది అడిగినా మరి ఆ దేవుడు అంత చేస్తున్నాడు వాళ్ళకి. నా కుటుంబాన్ని నన్ను కూడా నా కాళ్ళ నొప్పులు కూడా తగ్గమని మీరు ప్రార్థన చెయ్యండి. నాకు చర్చికి వెళ్తామంటే చాలు నాకు కొన్ని అడుగుతున్నానని ఏంటో భయంగా, నాకు ఏ సైతాన్ని పట్టుకుందా మరి ఏంటో, నాకు కాళ్ళ నొప్పులు విపరీతమైగా ఒక్కోసారి అట్ట వచ్చేతని అసలు అడిగి తీసి అడిగేయలేకపోతున్నాను. నా గురించి ప్రార్థన చేయండి మీరందరూ. నా కుటుంబాన్ని గురించి కూడా చేయండి. ఈ చిన్న సాక్ష్యం దీవించమని నా వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి 3 నెలల క్రితం మరి శ్రీలకోవటానికి వచ్చినప్పుడు మరి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు చేతిలో రూపాయి లేదు, అప్పులు ఉన్నాయి, అప్పులోడు అందరూ అడుగుతున్నారు. అప్పుడు అనుకున్నా నేను, ప్రభు మరి మళ్ళీ శ్రీలకోవటం నాటికి లోన్ వస్తుంది అంటున్నారు, రావట్లేదు లేదు, వాళ్ళంతా అభ్యంతరాలు పెడుతున్నారు. కొంతమంది 2 లక్షలు కావాలని, ఒకడేమో వద్దని. అంతకుముందు 4 నెలల నుంచి ఆగిపోయినాయి. ప్రభు మరి వస్తే నేను శ్రీలకోవటంలో సాక్ష్యం చెబుతాను అనుకోగానే మరి మొన్న పోయిన నెల శ్రీలకోవటం నాటికే మరి లోన్ వచ్చింది. దేవుడు మరి 2 లక్షలు అప్పు తీర్చామండి. మరి మళ్ళీ నాటికి ఇంకా వడ్డీ కట్టాల్సి వచ్చి మరి మళ్ళీ అనుకున్న ప్రభు మరి ఆ వడ్డీకి కూడా మరి సిద్ధపరిచయ్యా. మరి నేను మళ్ళీ నెలలో శ్రీలకోవటంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అని అనుకున్నాను. వాళ్ళు డబ్బులు ఇస్తారు. 2 నెలలు పడిన తర్వాత ఆవిడ ఏరుకుంటే తప్పు పడిందంట. అయితే ఆగిపోయినాయి, అందరే పడినాయి, అవి పడట్లేదని టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకైతే దేవుడి గురించి తెలియదు. ఇప్పుడు నేను కానికిస్తాను అనుకో అమ్మ అని చెప్పి నేను మా అమ్మగారు చెప్పాను, ప్రార్థన చేయండి అమ్మ ఏలుముద్ర పడాలన్నప్పుడు అమ్మగారు చేశారు. ఏలుముద్ర కూడా పడింది. మళ్ళీ ధనసాయం కూడా ఆవిడకి పడుతున్నాయి. అట్లాగే శ్రీలకోటలో ఎన్నో గొప్ప మేలు చేస్తున్నాడు దేవుడు. నేను స్వీట్లు వేస్తున్నానండి, మీకు తెలుసు. అది అమౌంట్ కొంతమంది ఇవ్వలేదండి. అయితే నాకు వచ్చేస్తే కనుక ప్రతి శ్రీలకోవడం కూడా నాకు అలాగే రావాల్సిన అమౌంట్ ప్రతి నెల శ్రీలకోవడానికి వేస్తున్నారండి. వాళ్ళు కూడా అయిపోయిన అమౌంట్ ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి. కొద్దిగా బాకీ ఉంది, అది కూడా ఇచ్చేయాలని ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి. అలాగే మొన్న సంవత్సరం నాకు తలనొప్పి వచ్చిందండి. విపరీతమైన తలనొప్పి. ఎండలో వచ్చాను కదా, దానివల్ల ఏమో అసలు కూర్చోలేకపోయాను నేను. అసలు బాగా వచ్చింది. వాంతి అయిపోతున్నట్టుంది, అవ్వట్లేదు, అలా కేవలంగా ఉంది. అయితే అప్పుడు అనుకున్నానండి, సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. మన సంవత్సరం మర్చిపోయాను, క్షమించండి. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. ఎంబటే నెమ్మది వచ్చింది. సాక్ష్యం చెప్తాను అనుకోగానే నెమ్మది వచ్చిందండి నాకు. అలాగే అమ్మగారికి ఎలర్జీ కూడా పోయిన శ్రీలకోవడానికి మొక్కుబడి చేస్తున్నాము, అలాగే తగ్గిపోయిందండి. మొత్తం కూడా కంప్లీట్గా తగ్గిపోయి దేవుడు ముట్టి స్వస్థపరిచాడండి. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అమ్మగారి కోసం కూడా సాక్ష్యం చెప్తా అనుకున్నానండి. దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. ఇది
ఇది నా చిన్న సాక్ష్యం. నా చీకుల గురించి కూడా ప్రార్థన చేయమని వేడుకొంచు. దేవుడు స్త్రీలకూటం ద్వారా నా జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేశాడండి. అయితే నేను ఫస్ట్ స్త్రీలకూటానికి కలిశాను. తర్వాత నేను కొన్నాళ్ళు నేను కలవలేదు. తర్వాత నేను కలిసిన తర్వాత నేను స్త్రీలకూటకి ద్వారా దేవుడు త్వరగా కార్యాలు జరుగుతాయి అని చెప్పినప్పుడు నేను ఒకటి అనుకున్నానండి. తర్వాత మా అబ్బాయి వెంటనే అనుకున్న తర్వాత నెక్స్ట్ నెలకల్లా రావడం జరిగింది. బన్నీ అయితే వచ్చాడు మందిరంలోకి. నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎవరైతే ఆపారో, ఎవరైతే రానివ్వకుండా చేశారో వాళ్ళే వెళ్ళిపోవనే ఇదిగా దేవుడు ఎంత గొప్పగా కార్యాలు చేసే అసాధ్యం అండి. నేనైతే అది అనుకోలేదు. అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు నా పక్షంగా. అది నేను త్వరగా దేవుడు చేసే కార్యాలు నేను ఇంకా అప్పటిదాకా స్త్రీలకూడిక ద్వారా అనుకుంటే నిజంగా దేవుడు మామూలుగా చేసిన ప్రార్థన ద్వారా చేసే కార్యాల కంటే స్త్రీలకూడికలో త్వరగా దేవుడు ఆలకించి ఎంతగానో దేవుడు త్వరగా కార్యాలు చేస్తున్నాడండి. ఇది నా పక్షంగా నేను గ్రహించుకున్నాను. అలాగే అప్పటి నుంచి నేను ఇంకా స్త్రీలకూడిక ద్వారా నేను పాల్గొంటున్నాను. అలాగే దేవుడు నా పక్షంగా కూడా కార్యాలు చేశాడు. నాకు ఆరోగ్యం అయితే లేదండి. తర్వాత నేను దాని గురించి కూడా నేను ప్రార్థిస్తే దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. పనిచేసుకోవడానికి శక్తిని, బలాన్ని కూడా నాకు ఇచ్చాడు కదా. దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి నేను స్త్రీలకూటాన్ని నేను గొప్పగా నమ్ముతానండి. అలాగే నేను పోయిన స్త్రీలకూటానికి వచ్చినప్పుడు నేను అప్పుడు వకీల్ అయింది చెప్పాను కదా, ఇంటి విషయాల్లో కూడా గలిబిళ్ళు అవుతున్నాయి. లేచి నిలబడి మనం దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా స్త్రీలకూటాల ద్వారా మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దేవుడు మన జీవితాల్లో అనేకమైన మేలులు చేస్తున్నాడు. స్త్రీలకూటం ద్వారా మనందరం దీవించబడ్డాం అని మనం నమ్ముచున్నాం. నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. మిగతా వాళ్ళు కూడా నమ్ముతున్నారా? మరి ఏంటి ఏడు మొహాలు వేసుకుని కూర్చున్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? మరి సంవత్సరం అయింది, దేవుని స్తుతించాలి కాబట్టి ఇది స్తుతి కూటమే. ఈ ఒక్కసారి మాత్రమే, ఎప్పుడు జరిగిన క్రమం జరగదు. ఇది ఓన్లీ మన ఎక్కువ స్తుతి, దేవుడికి సాక్ష్యాలు. మరి ఏంటంటానికి స్లోగా మాట్లాడుకోండి. మంచిలో బాగా అసలు ఎంత ప్రార్థన చేశారు. అసలు నాకేమో ఇక్కడ పెట్టారు. ఇదేమో మీరు ఫాస్ట్ గారు ఇద్దాంలే, ఆయన నాకు ఒక బాటిల్ పెట్టలేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆహ్వానించిన దైవజనులు మరి ఎందుకని రాలేదో, దేవుని చిత్తం ఏమైందో దేవుడికి వదిలేద్దామని మనం ఒకరి కోసం ఏది ఆపకూడదు, ఏది కూడా ఎదురు చూడకూడదు. దైవజనుడు అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలంట. అంటే దేవుడు దైవ సేవకుడికి ఏం చెప్పాడంటే, యుద్ధానికి వెళ్ళేవాడు కత్తి, డాలు అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. అందుకనే నేను ఎప్పుడు ప్రిపేర్గానే ఉంటాను. నేను యాక్చువల్లీ వాక్యం ఏమీ సిద్ధపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. అంటే దేవుడు నడిపింపును బట్టి దేవుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడతాడు. ప్రతి ఒక్క స్త్రీ కూడా అమ్మ మాట్లాడద్దు, గట్టిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొన్ని మంచిది తాగండి, కాసేపు మీకు బ్రేక్ ఇస్తాం ఒక్క 2 నిమిషాలు. చేతులెత్తండి. కంటిన్యూస్గా మిస్ కాకుండా, చాలా తక్కువ. అంటే ఇప్పుడు దాకా జరిగింది ఈ సంవత్సరంలో. అంటే 1, 2 కాదు, పర్లేదు, కొంచెం హాజరవుతున్నామమ్మా మేము కంపల్సరిగా అని. 1, 2 అంటే నో ప్రాబ్లం, ఓకే. మిగతా వాళ్ళు ఎవరు హాజరలేదు అంటే ఓకే. కుటుంబ స్త్రీలు ఉన్నారు, మామూలు స్త్రీలు ఉన్నారు. కానీ స్త్రీలకూటాలకు హాజరవ్వడం మొత్తం అందరికీ అనిపిస్తారు. 20 మంది హాజరు, ప్రతి నెల 20 మంది అవుతున్నారు. మరి ఏంటి ఇక్కడ చేతులు 5, 6 ఎత్తులు. సరే, స్త్రీలకూటాల ద్వారా మీకు తేడా కనిపిస్తుందా? దీవించబడుతున్నాం. దేవుడు చెప్పిందేనండి. నేను యాక్చువల్గా ఈ స్త్రీలకూటం ఎలా చేయాలని నేను ఫస్ట్ నుండి ఆలోచిస్తున్నాను. అంటే ప్రతి నెల ఇలా చేస్తున్నాం కదా ప్రభా, మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఇది ఒక బర్డెన్ లాగా అయిపోద్ది. ఏమీ చెప్పాలి, అక్కడ ఉన్న రూల్ ఇంతకుముందు ఫాలో అయిన రూల్ అయితే 200 రూపాయలు కానుక, ఫస్ట్ 50 రూపాయలు కానుక కేజీ బియ్యం మేము ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత మళ్ళీ కొంచెం అన్ని రేట్లు పెరిగాక మళ్ళీ 100 రూపాయలు కానుక కేజీ బియ్యం.
మళ్ళీ తర్వాత 200 కానుక అలా ఇస్తా ఉన్నాం. అక్కడ తర్వాత మేము వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. నేను దానికోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ స్త్రీల కూటం ఎలా జరుపుకోవాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు చెప్పింది 300 రూపాయల కానుక కేజీ బియ్యం అని చెప్పి నాకు క్లియర్గా కనిపించింది స్త్రీల కూటానికి. అప్పుడు నేను దాన్ని అనుమతి ఉంటుంది, ప్రతి స్త్రీ ఒక గుప్పిలి ఇక్కడ వాడబడుతున్నప్పుడు అది వాళ్ళకి కుటుంబానికి ఆరోగ్యం ఆశీర్వాదం. ఆమె హల్లెలూయా. మొన్న మీకు చెప్పా, సైలెంట్గా కూర్చోవద్దు, నోరు తెరవండి అని. హల్లెలూయా, ఆమె స్తోత్రం. ఏదో ఒకటి చెప్పాలి. అలా మీరు సైలెంట్గా కూర్చుంటే మీకు దీవెన రాదు. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ స్త్రీల కోటాల ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి. మామూలుగా వాక్యం అయితే ఎప్పుడు వింటాం. ఈ స్త్రీల కోటాలకి ఓన్లీ స్త్రీలకు సంబంధించిన వాక్యమే ఉంటుంది. అంటే ఏం నేర్చుకుంటున్నారు? ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఈ నేర్చుకుంటున్నారా? ఒక స్త్రీగా యవన స్త్రీలు ఇప్పుడు వాళ్ళంటే కుటుంబాలు లేవు వాళ్ళైనా ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఒక స్త్రీగా దేవుడు మనకిచ్చిన ఒక ఆధిపత్యం ఏమిటి, అసలు మనకిచ్చిన బాధ్యత ఏమిటి, ఇవన్నీ స్త్రీల కోటాల ద్వారానే నేర్చుకుని చాలా కుటుంబాలు కట్టబడిన స్త్రీలు ఉన్నారు. దీవెన పొందుకున్న స్త్రీలు ఉన్నారు. మరి అనేక మందికి మాదిరికరంగా ఇలా ఉండాలి అని అనిపించేలా బ్రతికి చూపించిన స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఏదో స్త్రీల కూటం పెడుతున్నారు కాబట్టి మన క్రమం కాబట్టి అమ్మగారు పెడుతున్నారు కాబట్టి ప్రతి నెల వెళ్దాం కాదు. ఈ స్త్రీల కూటం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, అది నేను అనుసరించినప్పుడు నాకు ఏ దీవెన వస్తుంది, నేను ఎలా బలపడతాను ఆత్మీయంగా, దేవునికి ఇంకెంత దగ్గరగా అవ్వగలుగుతాను, ఇవన్నీ ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. నామకార్థంగా ఏదో ఒక మామూలు భక్తి మనం చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు తిరుగుతున్నారు మీ ఇద్దరు పద్దాక? నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? మీ ఇద్దరు పని కూర్చొని సైలెంట్. తప్ప మనం లెక్కకూడదు ప్రార్థన జరుగుతున్నప్పుడు. అది క్రమం కాదు. మీరు అది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి వాక్యం అందించడానికి మన మధ్యకి దైవజనులని మరి దేవుడు పంపించున్నాడని నేను అనుకుంటున్నాను. మరి ఆ బ్రదర్కి మనం సమయం అప్పగించుదాం. ఈలోగా చిన్న ప్రార్థన చేసుకుందాం. క్షమించండి, చిన్న కీర్తన పాడుకుందాం, ఎందుకంటే ఇప్పుడే కదా వచ్చారు. జస్ట్ ఒక
రేపు నిరతం ఉన్నవాడు నీవేగా, నిన్న నేడు రేపు నిరతం ఉన్నవాడు నీవేగా, అనుదినము నీ వాక్యతను అనుక్షణము నీ శ్వాస